నిగ్గు తేల్చిన చిట్టు. నిగ్గు తేల్చిందట సిట్టు. నిగ్గు తేల్చిన సిట్టు 33 కేసులు, 1370 మంది నిందితులు, 124 మంది అరెస్టు, 94 మందికి నోటీసులు. పోలీసు దర్యాప్తులో లోపాలున్నాయి. మరికొందరిపై కేసులు నమోదుకు అవకాశం. డీజీపీకి 150 పేజీల ప్రాథమిక నివేదిక అందజేసిన సిట్టు. ఇది ఏదో నిగ్గు తేల్చిందట. మరి ఏం తేలుస్తారు ఏం చేయాలి? నేతల గుండెల్లో కూడా గుబుళ్ళు పరిగెడుతున్నాయట. కొందరు పోలీసు అధికారుల పైన వేటు. మరిన్ని కేసులు, కొత్త ఎఫ్ఐఆర్లు, పల్నాడు 4 నియోజకవర్గాల సిట్టు వివరాల సేకరణ. ఇది ఒక వార్త. నిగ్గు తేల్చిందని చెప్పి ఇచ్చారు. ఆ నిగ్గు తేల్చిన కథ ఏందనేది బయటకు వస్తుంది ఇప్పుడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. అవి ప్రాణాంతక దాడులు, కుట్ర కోణము ఉంది. ఎన్నికల్లో హింసపై సిట్టు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రీజ్లాల్, ఎస్పీ రమాదేవి. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో, తిరుపతి జిల్లాలో 33 కేసులు. పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది. అరెస్ట్ చేసింది మాత్రం 124 మందినే. మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసుల్లో అదనపు శిక్షలను చేర్చాలి. ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు, వాటిని అమలు చేయాలని ఎస్పీలకు పోలీసు బాస్ ఆదేశం. రిపోర్టును ఈసీకి పంపిన డీజీపీ. కొందరు పోలీసులపైన కేసులు. అవి ప్రాణాంతక దాడులేనట. కుట్ర కోణం ఉంది. ఎస్, కుట్ర కోణం ఉంది అనేదే కదా మనం చెప్పేది కూడా. దీంట్లో కుట్ర కోణం ఉంది. పల్నాడు, చిత్తూరు, అనంతపురం సంబంధించిన ఆఫీసర్ని ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్లు ప్రధానంగా మార్చాలని పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి అక్కడున్న పట్టున్న ఆఫీసర్లను మార్పించి, ఆ ప్రాంతం పైన పట్టున్న అక్కడ ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలని అవగాహన ఉన్న పట్టున్న ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించింది ఎవరు? పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కుట్ర చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించారు ఈ గొడవల కోసమే, ఈ ఇష్యూస్ కోసమే అని చెప్పి స్పష్టంగా ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. ఇది ప్రాణాంతక దాడులే, దీని వెనక కుట్ర ఉంది. ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు ఉంటారు. అందుకే లెటర్ రాశారు, ట్రాన్స్ఫర్ చేయించారు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రాణాంతక దాడులే, కుట్ర ఉంది. ఆ కుట్ర వెనక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉంది. లోపభూయిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్లు అసమర్థమైన ఆఫీసర్లు, మీరు వేయించుకున్న ఆఫీసర్లు, అక్కడ ఉన్న పట్టున్న ఆఫీసర్లను తప్పించి పట్టు లేని ఆఫీసర్లను పెట్టడం వల్లే ఈ దాడులు జరిగినాయి. ఈ కేసుల్లో లోపభూయిష్టం, దర్యాప్తులో లోపభూయిష్టం అదే అనమాట. 124 మందిని అరెస్ట్ చేశారట. 1370 మంది మీద కేసు అయితే 124 మందిని అరెస్ట్ చేశారు. అంటే అది పురంధరేశ్వరి గారు అపాయింట్ చేసుకున్న, చంద్రబాబు నాయుడు గారి లెటర్ వల్ల అపాయింట్ అయిన అధికారుల నిర్వాకం అది. ఆ 1370 మందిలో మరి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ఉండటం వల్లనే వాళ్ళు వదిలేసి ఉంటారు. ఎందుకంటే మీరు ఏరి కోరి తెచ్చుకున్న ఆఫీసర్లు కదా. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. 1370 మందిని సిట్టు రిపోర్ట్ ఆధారంగా అరెస్ట్ చేసినప్పుడు మళ్ళా లబో దిబో అంటారు. ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా. లేదు అట్లా ఎట్లా చేస్తారు? ప్రతిపక్ష నాయకులు అరెస్ట్. ప్రతిపక్ష నాయకుడు ఏంది, అధికార పక్షం ఏంది? దాడి చేస్తే దాడి, ఎవడు చేసినా దాడి. కుట్ర చేస్తే కుట్రే, ఎవడు చేసినా కుట్రే. అంటే ఈ తెలుగుదేశం పార్టీ మీడియా పందా ఎట్లా ఉంటుంది అంటే, తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు దాడులు చేసినా, కొట్టినా, గొడవ చేసినా దాని గొడవ కిందికి రాదు. అధికార పక్షం చేస్తేనే గొడవ, వాళ్ళ పైన పెడితేనే కేసు, కానీ వీళ్ళపైన కేసులు పెట్టొద్దు అనేది వీళ్ళ విధానం. ఇప్పుడు తెలుస్తుంది 1370 మందిని అరెస్ట్ చేసినప్పుడు దీని వెనకున్న కుట్ర ఏది, దీని వెనకున్న కథ ఏంది అనేది అప్పుడు తెలుస్తుంది. గగ్గోలు పెడతారు. లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు. తెలుగుదేశం అయితేంది, వైసీపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉండా లేదా, క్రైమ్లో ఉండా లేదా అనేది కదా ఇంపార్టెంట్. అది చూడరు. ఈ దీంట్లో కుట్ర ఉందంటారు మళ్ళీ.